హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అందులో డిఎస్సి ఆలస్యం, ఎస్సీ వర్గీకరణ కోసం ఆగిన నోటిఫికేషన్, తాజాగా వర్గీకరణపై ఏకసభ్య కమిషన్, దానికి నివేదిక వచ్చాక నోటిఫికేషన్, ఈలోగా అభ్యర్థుల సన్నద్ధతకు అవకాశం, నోటిఫికేషన్ ఇచ్చాక ప్రక్రియ వేగవంతం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎలాంటి న్యాయ వివాదాలు రాకుండా ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తుందని కూడా చెప్తున్నారు. సో ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా, సో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సో ఈ డిఎస్సి నుంచే దాన్ని అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తులు రావడం జరిగింది. సో ఆ విజ్ఞప్తుల మేరకే సో నోటిఫికేషన్ అయితే వాయిదా వేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎలా చేయాలి అనే దానిపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఆల్రెడీ నియమించింది. సో 2 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా సో ఆదేశించడం అయితే జరిగిందండి. సో దీంతో ఈ నివేదిక వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే ఉంది. ఈ 2-3 నెలల్లోగా నోటిఫికేషన్ జారీ చేసేలా కూడా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. ఈలోగా డిఎస్సికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి అభ్యర్థులకు ప్రభుత్వం అయితే స్పష్టం చేయనుంది. నోటిఫికేషన్ జారీ అయ్యాక భర్తీ ప్రక్రియ వేగవంతం చేసేలా ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరం నుంచే బడులు తెరుచుకునే సమయానికి కొత్త టీచర్లను రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని కూడా సో మనకి చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ప్రభుత్వం సానుకూల ఉద్దేశంతోనే డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా వేసిన అనుకున్న సమయానికి టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందా అనే దానిపై సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ జారీకి విద్యాశాఖ అయితే మొత్తం ప్రక్రియ కంప్లీట్ అయితే చేసింది. కానీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ఎంత సమయం పడుతుంది అనే దానిపైనే సో ఇప్పుడు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. 4 నుంచి 6 నెలల సమయం అంటూ రకరకాల వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో వర్గీకరణ ప్రక్రియ పూర్తయితే అందుకు అనుగుణంగా ఆర్ఓఆర్లో మార్పులు చేసుకొని వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. ఒకవేళ వర్గీకరణకు 6 నెలల సమయం తీసుకుంటే దాదాపు కొత్త విద్యా సంవత్సరం చేరువవుతుంది. అప్పుడు డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తే విద్యా సంవత్సరం మధ్యలో కొత్త టీచర్లు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈలోగా ప్రక్రియ పూర్తి అవుతుందని, ఎలాగైనా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే భర్తీ పూర్తి అవుతుందని సో పాఠశాల విద్యాశాఖ చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి మనకు చూడండి. అలాగే సాధారణంగా డిఎస్సి నోటిఫికేషన్పై న్యాయ వివాదాలనే ఉంటాయి. వాటిని పరిష్కరించడానికి పాఠశాల విద్యాశాఖ ఎక్కువ సమయం పడుతుంది. ఈలోగా షెడ్యూల్ మారిపోతూ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే పాఠశాల విద్యాశాఖ అధికారులు న్యాయ వివాదాల అంశాలను సుదీర్ఘంగా సమీక్షించారు. వివాదం తలెత్తకుండా నోటిఫికేషన్ సాఫీగా పూర్తి చేయాలనే లక్ష్యం కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు వర్గీకరణ కారణంగా మరింత గడువు దొరకడంతో నోటిఫికేషన్ మరింత పకడ్బందీగా ఎక్కడ చిన్న లోపాలు కూడా లేకుండా చేయాలని చూస్తున్నారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. సో సీఎం చంద్రబాబు తొలి సంతకం పెట్టిన హామీ కావడంతో న్యాయ వివాదాలను అధిగమించేలా నోటిఫికేషన్ ఉంటుందని ప్రకటించారని చెప్పేసి మనకి ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే రావడం జరిగింది. అంటే ఈ ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ చేసి సో దాని తర్వాతనే ఈ నోటిఫికేషన్ అయితే జారీ కావడం అయితే జరుగుతుంది. దీనికి 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని చెప్తున్నారు. సో 2 నుంచి 3 నెలల సమయంలో కంప్లీట్ చేస్తే మనకి వచ్చే విద్యా సంవత్సరానికి అయితే సో మనం ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు టీచర్ జాబ్లో ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అంతలోపల టైం అనేది దొరికింది కాబట్టి ఆ టైంని యూటిలైజ్ చేసుకొని సో ప్రిపరేషన్ అయితే మీరు కంప్లీట్ చేయండి. సో ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ రివిజన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు రాయండి. సో మీకు ఎంతో యూజ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.